ఆరోపణలకి ఏముంది, బ్రహ్మాండంగా తప్పించుకోవడానికి రకరకాల ఆరోపణలు చేసుకోవచ్చు. అంతకుముందు 6 నెలల క్రితం ఆవిడ రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో డ్రగ్స్తో దొరికిపోయింది. అందరికీ తెలిసిందే. 4 గ్రాములు 5 గ్రాముల మెత్తతో రెడ్ హ్యాండెడ్ దొరికింది. 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండి వచ్చిన ఆవిడని మళ్ళీ మనం కొత్తగా ఇరికిచ్చేదేముంది? ఆ కేసు నుంచి బయటపడడానికే ఈ ప్రయత్నాలన్నీ కూడా. ఎందుకో నన్ను వాడు ఇరికిస్తున్నాడు వీరి, అసలు ఆ టైంలో నేను సీన్లో కూడా లేను. తర్వాత అంతకన్నా ముందు అసలు అదే అనుకుంటే అంతకన్నా ముందు వరలక్ష్మి డ్రగ్స్ కేసులో కూడా ఈవిడ పేరుంది. 12 మంది ముద్దాయిలు ఉంటే అందులో ఈవిడ కూడా ఉంది. సో ఇప్పుడే ఎందుకు ఈ హడావిడంతా మొదలైంది అంటే, ఆ వరలక్ష్మి డ్రగ్స్ కేసు లాస్ట్ ఇయర్ జనవరిలో జరిగితే వాయిదా ఈ జనవరి 27కి వచ్చింది. సో అప్పటి నుంచి వీళ్ళకి ప్లానింగ్ మొదలైంది ఎవరి మీద వేయాలి. ఈ 12 మందిలో ఏంటంటే ఒకటి మీద ఒకటి దోసేసుకొని వీడిని ఇరికిద్దాం మనం బయటపడదాం అనే కుట్రలు మొదలైపోయినాయి. ఈ క్రమంలో వాడిని ఇరికించడానికి ఉన్న సాక్ష్యాలు వీడు, వీడిని ఇరికించడానికి ఉన్న సాక్ష్యాలు వాడు పంపించుకుంటూ ఉంటారు. చింటూ, మస్తాన్ సాయి, లావణ్య, ప్రభాకర్ రెడ్డి, అనురాధ, వీళ్ళందరూ. సో ఈ క్రమంలోనే ఇవన్నీ బయటకు వస్తున్నాయి సాక్ష్యాలు. నాతో పాటు కొంతమంది మీడియా మిత్రులు కూడా ఫోన్ చేసి ఉంటారు వీళ్ళు. సరే ఏమైంది, ఇప్పుడు మార్చి 4కి మళ్ళీ వాయిదా వేశారు. ఈ లోపల అమ్మో నేను చాలా అమాయకురాలని, నేను ఆడుకుతుని నన్ను వీళ్ళు బలవంతంగా ఆడుకొని నన్ను చేశారు, నన్ను న్యూస్ పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసి నాకు డ్రగ్స్ అలవాటు చేసి ఇంత చేశారు అంత చేశారని చెప్పి చెప్తుంది. సో చాలా క్లియర్ కట్గా కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయినాయి బయట. ఆవిడ ఎలాంటిది ఏంటి, ఎలా డ్రగ్స్ చేస్తుంది అనేవన్నీ బయట పబ్లిక్ ఫారంలోనే ఉన్నాయి.